తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక బాధిత కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎం నిధి కింద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రైట్గా సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కూడా సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులకు అలాగే మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇక సింహాచలం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే పహల్గాం దాడి వీటి నేపథ్యంలో చాలా బిజీగా ఉన్న ప్రధానమంత్రి ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దుర్ఘటనపై స్పందించడం కూడా చాలా అందరూ అభినందిస్తున్నారు మోడీని. మరి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గోడ కూలి ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమని మోడీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఒకవైపు బిజీగా పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న తరుణంలో కూడా ఎక్కడ కూడా దేశ ప్రజలను నెగ్లెక్ట్ చేయకోకుండా ఇక్కడ సంఘటన జరిగిందనగా ఇమీడియట్ గా ప్రధానమంత్రి నష్టపరిహారం విడుదల చేయడం, మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడం మీద హర్షం వ్యక్తమవుతుంది. మరి ఏదేమైనా సరే ఈ రోజు సింహాచలం ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం సంబంధించి మాట్లాడి మృతులకు అలాగే గాయపడిన వారికి గాయపడిన వారికి సరైన వైద్య సదుపాయం అందించాలని, ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.